వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ అండ్ నిషా కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రేమ్ తరపు వాదిస్తున్న లాయర్ గంగాధర్ కూడా మినిస్టర్ మనిషే కావడంతో ఒక్కసారిగా ఆయనైతే నిషాకి ఫేవర్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నిషా, నీపై నిజంగా ఈ ప్రేమ్ అఘాయిత్యం చేశాడా అని చెప్పి అడుగుతారు. అవును అవును లాయర్ గారు, నాపై ప్రేమ్ నిజంగా అఘాయిత్యం చేశాడు. ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని ఈ 5 months ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమ్ ఈ ప్రెగ్నెన్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు. అందుకే ఇలా కోర్టుకు వచ్చి మీ ముందు నించున్నాను అని చెప్పి ఇంకా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది నిషా. నిజంలాగా ఒక్కసారిగా ప్రేమ్ అయితే షాక్ అయిపోతాడు. వెంటనే ఈ ప్రేమ్ తరపు లాయర్ గంగాధర్ అయితే, ప్రేమ్, నేను ఏదో అనుకున్నాను. మీ కేసు తీసుకున్నప్పుడు న్యాయం మీ వైపు ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు సాక్ష్యాలు చూసిన తర్వాత న్యాయం మీ వైపు లేదని నాకు అర్థమైంది. కాబట్టి మీరు నిజాన్ని ఒప్పేసుకోండి ప్రేమ్. మీరే నిషా ప్రెగ్నెన్సీకి కారణమైన నిజాన్ని ఒప్పుకోండి అని అంటారు ప్రేమ్ తరపు లాయర్. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా చామంతి అయితే స్టన్ అయిపోతుంది. రమాదేవి క్రూయల్గా నవ్వుకుంటుంది. అంటే మంచితనంగా ఉంటూ కేసు ఒప్పుకున్నట్టు నటించి వెన్నుపోటు పొడుస్తాడనమాట ప్రేమ్కి ఆ గంగాధర్ అనే లాయర్ అయితే. ఇంకా వెంటనే పాపం ప్రేమ్, యువర్ ఆనర్, నేను చెప్పేది ఒకసారి వినండి. వీళ్ళు కావాలని మోసం చేస్తున్నారు. నా తరపు వాదిస్తానని నాకు మాట ఇచ్చి ఇప్పుడు ఆ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని నేను తప్పు చేయకపోయినా తప్పు ఒప్పుకోమంటున్నారు. యువర్ ఆనర్, నా కేసుని, లాయర్ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. దీనికి చట్టపరంగా అన్ని రైట్స్ ఉన్నాయి. కాబట్టి నాకొక్క అవకాశం ఇవ్వండి. దోషి అని మీరు ఎలా చెప్పగలరు? ఇంకా క్రైమ్ ప్రూవ్ అవ్వకముందు దోషి అని ఎవరిని అనే రైట్ ఎవరికి లేదు. కాబట్టి నా లాయర్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను యువర్ ఆనర్ అని రిక్వెస్ట్ చేస్తారు ప్రేమ్. నువ్వు చెప్పిన దానికి చట్ట ప్రకారంగా ప్రొవిజన్ ఉంది. కాబట్టి నీ లాయర్ని నువ్వు మార్చుకోవచ్చు మిస్టర్ ప్రేమ్ కుమార్. ఇంతకీ మీ తరపున వాదించడానికి మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరిని అడ్వకేట్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేసరికి ఇంకా ప్రేమ్ వెంటనే చామంతి వైపు చూస్తాడు. చామంతి ఏమో అలా ఇంకా నిలబడి, నేను వాదిస్తాను యువర్ ఆనర్, మా ప్రేమ్ బాబు కేసుని నేను వాదిస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటే రమాదేవి, ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. రమా, తను కరెక్ట్గానే మాట్లాడుతుంది, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటారు. ఇంకా ప్రేమ్, యువర్ ఆనర్, నాకు తరపున చామంతి ఉంది అని అంటారు. వెంటనే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే, అంటే నిషా తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో, యువర్ ఆనర్, ఏంటిది ఏంటిది యువర్ ఆనర్, ఆ అమ్మాయికి రిజల్ట్స్ నిన్నే వచ్చాయి, ఇంకా ఆ అమ్మాయి పూర్తిగా లాయరే అవ్వలేదు. రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన లాయర్ కోర్టు వేసేసుకొని వాదించేద్దాం అనుకుంటున్నారా యువర్ ఆనర్ అని నవ్వుతూ ఉంటాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. చూడండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, లైసెన్స్ రావడానికి టైం పట్టొచ్చు. కానీ మన చట్ట ప్రకారం మన కేసే మనకి వాదించుకునేంత ఫెసిలిటీని మనకి చట్టం కల్పించింది. ఏ లాయర్ మన కేసుని వాదించడానికి ముందుకు రానప్పుడు కోర్టులో ఉన్న బోన్లో ఉన్న క్రిమినల్కే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి పాస్ అయిన నాకు వాదించడానికి ఎందుకు రైట్ ఉండదు? ఐ హ్యావ్ మై రైట్. కోర్టులో కూడా ఇది ప్రూవ్ అవుతుంది. మీరు నా వయసుని చూసి, నా అనుభవాన్ని చూసి నన్ను ఎగతాళి చేసి నవ్వచ్చు మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ నిజం ఎవరి తరపున ఉంటుందో వాళ్ళ వైపు మాత్రమే ఉండాలి అని మీ ఆత్మసాక్షికి మీరు చెప్పుకోవాలి. అది మీరు చేయాల్సిన పని అని అంటుంది చామంతి. ఇంకా లాయర్ యువర్ ఆనర్ అయితే, జడ్జ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతిని చూసి, వెరీ ప్రౌడీ. సో చూడమ్మా చామంతి, వయసులో చిన్నమ్మాయిమా, నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నావు. సరే, ఏం వాదించాలనుకుంటున్నావు అని అంటారు. చూడండి యువర్ ఆనర్, మా ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నాను అని చెప్పాలని నేను మీకు అనుకోవటం లేదు. కానీ సాక్ష్యాలు మాకు తీసుకురావాలి. ఎందుకంటే ఎట్టి చూసినా సరే ఈ నిషా మా ప్రేమ్ బాబుని పూర్తిగా లాక్ చేసింది. సాక్ష్యాలు కావాలి అంటే మాకు కాస్త టైం కావాలి. ఈలోపు మేము సాక్ష్యాల్ని క్రియేట్ చేసి సాక్ష్యాల్ని సంపాదించి తీసుకొని వస్తాం. ఇది చట్టపరంగా ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మాకు కాస్త టైం ఇవ్వండి అని అడుగుతారనమాట చామంతి. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఈ నెల 15వ తారీఖు లోపు, అంటే August 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి 14th లోపు, అంటే ఈ 3 daysలో మీరు సాక్ష్యాన్ని సంపాదించి తీసుకురావాలి.
అప్పుడు వీ కెన్ హ్యావ్ అని చెప్పి ఇంకా కోర్టులో దిస్ కోర్ట్ ఇస్ అడ్జాయిన్ అని చెప్పేస్తారు. వెంటనే చామంతి దగ్గరికి వస్తాడు ప్రేమ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చామని. పాపం చామంతి వైపు చూస్తూ ఉంటారు. ప్రేమ్ బాబు, మనకి టైం 3 రోజులు మాత్రమే ఉంది. మనం మంచిగా వెళ్ళి అన్ని వివరాలు అసలు కేస్ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా కనుక్కోవాలని చెప్పి ఫిక్స్ అవుతారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ అనేది ఆ నిషాకి పాజిటివ్గా ఉంది, ఫేవరబుల్గా ఉంది. అలా అని నిషా ఇంటికి వెళ్ళాలి అన్నా సరే వెళ్ళలేం. ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు ట్యాంపర్ చేసేసి ఉండొచ్చు, డిలీట్ చేసేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడే ఇంకా చామంతికి ఒక ఐడియా వస్తుంది. బాబు, నిషా ప్రెగ్నెంట్, కానీ ఫాదర్ మీరు కాదు, ఆ విషయం మనకు తెలుసు. ఫాదర్ ఎవరై ఉంటారో మనం గెస్ చేస్తే ఆ వేలో వెతికితే మనకి సొల్యూషన్ దొరుకుతుందేమో కదా బాబు అని అంటుంది చామంతి. నువ్వు చెప్పింది కరెక్టే చామ్, అలా వెతికితే ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ ఎలా వెతుకుతాం చామ్ అని అంటారు. నంబర్ బాబు, ఫోన్ నంబర్, నిషా ఫోన్ నంబర్ మన దగ్గర ఉంది కదా. మీకు పోలీస్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఒకసారి చెప్పి నిషా నంబర్ కాల్ డేటాని ఈ 5 నెలల నుండి తీయించండి. తను ఎవరితో ఎక్కువగా కాల్ మాట్లాడిందో ఒకసారి గమనిస్తే నిషా ప్రెగ్నెన్సీకి ఫాదర్ ఎవరో ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ్ బాబు అని అంటుంది. నిజమే చామ్, నాకు ఈ ఐడియా రాలేదు. ఓకే, లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఇంక ప్రేమ్కి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి నిషా కాల్ డేటా అంతా తీసుకుంటాడనమాట ప్రేమ్ అయితే. ఇంకా నిషా కాల్ డేటా తీసుకున్న తర్వాత చాలా క్లియర్గా నిషా ఎక్కువ టైమ్స్ కాల్ చేసింది గుణాకే అని ఉంటుంది. ఎన్నిసార్లు నిషా గుణాకే కాల్ చేసింది అని చెప్పి ఇంకా వాళ్ళైతే మొత్తం చూస్తారు. గుణాకి కాల్ చేయడం, తర్వాత 3 months తర్వాత ప్రెగ్నెంట్ అయిన 3 monthsకి హాస్పిటల్కి కాల్ చేయడం, గుణ తర్వాత వెంటనే గుణాకి కాల్ చేయడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే బాబు ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. గుణాకి ఇన్నిసార్లు కాల్ చేసింది, ఒకవేళ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, నాకు తెలిసి గుణాకి నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది బాబు, అందుకే గుణాకే తను ఎక్కువగా కాల్ చేసింది అని అంటుంది చామంతి. అవును చామ్, వాళ్ళిద్దరూ తోడు దొంగలు, వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఎలాంటి ప్లాన్స్ చెప్పుకోరు, కాబట్టి ఆ గుణాగాడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది చామ్ అని అంటాడు ప్రేమ్. అయితే ముందు మనం టార్గెట్ చేయాల్సింది గుణాని బాబు అని ఇంకా గుణ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళేసరికి ఇల్లు లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి గుణ ఇంటికి లాక్ చేసి ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గుణ ఒక సీక్రెట్ హౌస్లో దాక్కుని ఉంటాడు. అప్పుడే నిషా ఫోన్ చేస్తుంది గుణకి. రేయ్, నేను చెప్పినట్టు దాక్కున్నావా అని అంటారు. అసలు ఏంటి నువ్వు, ఆ ప్రేమ్కి భయపడి నేను దాక్కోవాలా అని అంటారు. ఒరేయ్ చూడు, ఆ చామంతిని నేను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ అది ఎప్పుడు నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు దాక్కోలేదనుకో ఖచ్చితంగా ప్రేమ్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. ప్రేమ్ నిన్ను చంపైనా నిజం చెప్పిస్తాడు. అప్పుడు నా పరువు అంతా పోతుందిరా. అందుకే నా ప్రెగ్నెన్సీకి కారణం నువ్వేనని తెలిసినా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలి అంటే, ప్రేమ్ నీ వరకు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఒక చోట దాక్కోవాలి. అర్థమైంది కదా అని అంటుంది. అర్థమైంది కానీ ఏయ్ నేను చెప్పేది వినరా అంతే అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది నిషా. చూసేసరికి అక్కడ మినిస్టర్ నించొని ఉంటారు. ఒక్కసారిగా నిషా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. డాడీ అది అనేలోపు నిషా చెంపపై టప్ అని కొడతారు మినిస్టర్. ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఏమండి ఏం చేస్తా నార్మల్ నిషా, నేను నిన్ను చాలా నమ్మాను. నా కూతురు ఎప్పుడు నా పరువు తీసే పని చేయదనుకున్నాను. ప్రేమ్ నీ ప్రెగ్నెన్సీకి కారణమని చెప్తే నిజమని నమ్మాను. పెళ్ళి కాబోతుంది కదా, ఇలా జరిగింది, వాడే మోసం చేసి నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడని వాడు కాలర్ పట్టుకొని నిలదీశాను. ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఎందుకు? నీకెంతో ఇష్టమైన ప్రేమ్ భవిష్యత్తు ఉండాలి అని. ప్రేమ్ నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ప్రేమ్కి తగిన బుద్ధి చెప్పాలని. కానీ నువ్వేం చేసావు అంటే నీ ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ కాదనమాట, ఆ గుణగాడనమాట. ఈ విషయాన్ని
నాతో నువ్వెందుకు ముందే చెప్పలేదు అని అడిగేసరికి డాడీ అని మినిస్టర్ కాలు పట్టుకుంటుంది నిషా. ఒక్కసారిగా మినిస్టర్ అలా చూస్తూ డాడీ నన్ను ఐఎమ్ సారీ డాడీ, నేను నేను ఈ విషయం చెప్పకపోవడానికి నాకు కారణం ఉంది డాడీ. నిజం చెప్పాలంటే ఆ రోజు ఆ గుణగాడు కావాలని కాదు, ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కానీ ప్రేమ్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను డాడీ. ప్లీజ్ నన్ను ఎచ్చి నీలాంటి దాన్ని ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది. కానీ ఒకటి, ఈ రాష్ట్రానికి నేను మినిస్టర్ని. ఇప్పుడు అందరి ముందు ప్రేమ్పై కేసు పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రేమ్ కాదని తెలిసి నేను ఒప్పుకుంటే నా పరువే పోతుంది. ప్రేమ్తో నీ పెళ్ళి జరగాలి, అది మాత్రం నిజం. కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. నిన్నెప్పటికీ నేను క్షమించలేను అని చెప్పి ఇంకా అలా మినిస్టర్కి నిజం తెలిసినా తన పరువు పోకుండా ఉండాలి అని తను అంటే నిషా తన కూతురు కాబట్టి వాళ్ళ కూతురు పరువు తన ఫ్యామిలీ పరువు కాపాడాలి అని ప్రేమ్ అసలైన నాన్న కాదని తెలిసిన ఆ విషయాన్ని దాచిపెట్టేస్తారు మినిస్టర్. ఇంకా నిషా డాడీ కోప్పడితే కోప్పట్టాడు కానీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పడు, ఆ విషయం నాకు తెలుసు. ప్రేమే ఖచ్చితంగా నా మెళ్ళో తాళి కడతాడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది నిషా. ఇది ఇలా ఉండగా చామంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోజా చామంతి దగ్గరికి వస్తుంది. ఏయ్ ఏంటే ఇప్పుడు ఈ కేసు తీసుకోవడం అంత అవసరమా అని అంటారు. ఏ గుంట నక్కలా వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసు పెట్టించిన దానివి, నీకేని తెలివితేటలుంటే నీతి నిజాయితీతో ఎగ్జామ్స్ పాస్ అయ్యి ప్రేమ్ బాబు నిజాయితీని కాపాడాలనుకుంటున్న దాన్ని నాకుండకూడదా కాన్ఫిడెన్స్ అని అంటుంది చామంతి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నేనేం నోరు ముయ్యవే, నోరు ముయ్. నువ్వు కారులో బయటికి వెళ్ళడం నేను చూశాను, నువ్వు వెళ్ళినా కాసేపటికే నోటీసెస్ రావడం కూడా నేను చూశాను. ప్రేమ్ బాబుకి నోటీస్ వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఉన్న పొగరు గర్వాన్ని చూశాను. ఛీ ఏం బ్రతికేనిది, ఏం బ్రతుకు? ప్రేమ్ బాబుని ప్రశాంతంగా ఉండనివ్వవా? ప్రేమ్ బాబు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నిషా ప్రెగ్నెన్సీకి ప్రేమ్ బాబు కారణం కాకపోయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది చామంతి. ఏయ్ అవును, నువ్వు గెస్ చేసింది కరెక్టే. నేనే వెళ్ళి నిషా వాళ్ళ ఫాదర్కి ఐడియా ఇచ్చాను. అయితే ఏంటి, ప్రేమ్ ఏమైనా మంచివాడు అనుకుంటున్నావా, శ్రీరాముడు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, నిషా ప్రెగ్నెన్సీకి కారణం వాడే అని అంటుంది రోజా. ఏ నువ్వేదో పక్కాగా ప్లాన్ చేసి చెప్తున్నట్టు, ప్లాన్ని విన్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రోజా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు చామంతి జీవితాన్ని గుణ నాశనం చేయాలనుకున్నాడనే విషయం, ఆ ప్లాను, అసలు బ్యాచిలర్స్ పార్టీ యొక్క మెయిన్ మోటివ్ అదే కదా. ఆ విషయం క్లియర్గా రోజాకు కూడా తెలుసు. సో రోజా ఒక్కసారిగా అదంతా గుర్తు చేసుకొని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం తెలీదు అని అంటుంది. ఏయ్ నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కదా అని అడుగుతారు. వదలవే అనేసరికి చేయి పట్టుకుంటుంది రోజా. ఇంకా వెంటనే చామంతి చేయి పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. అక్క నీకేదో నిజం తెలుసు, ఆ బ్యాచిలర్స్ పార్టీలో ఏం జరిగిందో నీకు ఖచ్చితంగా తెలుసు, నాకు చెప్పక్క, నాకు చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇంక కత్తి తీసుకుంటుంది చామంతి. హే ఏం చేస్తున్నావే అని అంటుంది. అక్క నేను చచ్చిపోతా, నాకు నిజం చెప్పు, నిజం చెప్పక్క అని ఇంక గొంతు దగ్గర పెట్టుకుంటుంది. హే వదలవే, ఏం నువ్వు, ఎంతైనా నువ్వు నా చెలివి, నువ్వు ప్రాణాలతో ఉండాలి అని అంటుంది రోజా. కాబట్టి నా మీద ఒట్టేసి నిజం చెప్పు, ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది అని అంటారు. నిజం చెప్పాలంటే యాక్చువల్లీ బ్యాచిలర్స్ పార్టీ కండక్ట్ చేసిందే గుణగాడిని నిన్ను క్లోజ్ అయ్యేలా చేయడానికి. అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయితే గుణగాడిని చచ్చినట్టు పెళ్లి చేసుకుంటావని నిషా రమ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. అప్పటికి నేను వద్దని చెప్పానే, కానీ అనేలోపు ఛీ ఒక అక్క అయ్యుండి నా జీవితాన్ని ఇలా నాశనం చేయాలనుకున్నావు కదా, చూస్తూ ఊరుకోడే, దేవుడు చూస్తూ ఊరుకోడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంత పెద్ద నిజం తెలిసింది కాబట్టి ఇంకా చామంతి ఇదే నిజాన్ని ప్రేమ్తో షేర్ చేసుకుంటుంది. ప్రేమ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏం మాట్లాడుతున్నావు చామ్, నువ్వు చెప్పింది నిజమా అని అంటారు. అవును బాబు అని ఏడుస్తూ ఉంటుంది చామంతి. చామ్ అంటే ఇంత నీచానికి దిగజారా? ఆ రోజా వదిన గారు నీకు ఈ విషయాన్ని ఎలా చెప్పారు? ఆవిడ చెప్పే టైప్ కాదు కదా అని అంటారు. నేను చెప్పించాను బాబు,
నేను చెప్పించాను, ఆవిడ అబద్ధమేం చెప్పట్లేదు, నిజమే చెప్పారు బాబు అని అంటుంది. చామ్, ఇదేదో ఆలోచించే విషయంలాగే ఉంది. ఒకవేళ గుణ నీపై ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ తిప్పికొట్టింది ఎవరు? అంటే గుణ నువ్వు క్లోజ్ అవ్వడానికి ఇదంతా చేశాడు, కానీ ఆ రోజు అలా జరగలేదు. దీని వెనకాల ఏదో ఉంది చామ్, అదేదో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. బాబు, ఆలోచిస్తుంటే ఒకటి గమనించారా? గుణ నాతో క్లోజ్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేదు. నిషా మీతో క్లోజ్ అవ్వాలనుకుంది, కానీ మీరు తన్ని డ్రాప్ చేసి వచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత నిషా ప్రెగ్నెంట్ అని తెలిసింది. అంటే అంటే చామ్, నిషా ప్రెగ్నెన్సీకి కారణం గుణగాడా అని అంటారు. అవును బాబు, ఖచ్చితంగా గుణగాడే బాబు, వాడే. ఇదంతా చూస్తుంటే అది కన్ఫర్మ్ బాబు అని అంటుంది. చామ్, కరెక్ట్గా చెప్పావు చామ్, వాడిని వదిలి పెట్టకూడదు చామ్. ఎక్కడ దాక్కున్న వాడిని బయటికి ఈడ్చుకొచ్చి నిజం చెప్పిస్తానని చెప్పి ఇంకా అలా గుణ నంబర్ని అయితే ట్రేస్ అవుట్ చేస్తారనమాట. అండ్ ద ట్రూత్ విల్ బి కమ్ అవుట్ లైక్ బర్స్ట్ లైక్ లావా. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ముమ్మరంగా వాడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గుణ గురించి వెతికిస్తారు. వాడు ఒక గెస్ట్ హౌస్లో దాక్కున్నాడని తెలుసుకొని ఇంక ప్రేమ్ అయితే వాడి షర్ట్ పట్టుకొని వచ్చి లాక్కొని వచ్చి మరి కోర్టులో నించోబెట్టి డిఎన్ఏ టెస్ట్కి కూడా ఓపెన్గా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి క్లియర్గా గుణానే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అనే విషయాన్ని తెలిసేలా చేస్తాడు ప్రేమ్ అండ్ చామ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.